महागणाधिपते नमः श्री महालक्ष्मी नमः श्री महासरस्वती नमः श्री गुरुभ्यो सर्वमंगलमंगले सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते सर्वस्वरूपी सर्वेशी सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दिव्ये देवी नमोस्तुते श्री दुर्गा भवानी देवालय शिवलिंगमणि ఇది పటంచెరు సమీపంలో ఉంటుంది. అలాగే గచ్చిబౌలికి సమీపంలో ఉంటుంది శ్రీ దుర్గాభవాని అమ్మవారి దేవాలయం. చాలా విశేషమైన దేవాలయం. దాదాపుగా 350 సంవత్సరాల పైబడిన అమ్మవారు. ఇక్కడ కింద పార్వతి విగ్రహం ఉంది. ఆ అమ్మవారు వెలిసిన అమ్మవారు, అలాగే వెనకాల ఉన్నటువంటి పైన ఉన్నటువంటి అమ్మవారు ప్రతిష్ఠించబడిన అమ్మవారు. చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా అమ్మవారు అందరికీ కూడా ఇస్తుంది. మనస్సంకల్పము చాలా విశేషం. అమ్మవారికి చేసుకుంటే తొందరగా తీరుస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకము. విశేష రోజులు వచ్చేసి శుక్రవారం, మంగళవారం చాలా విశేషంగా అమ్మవారిని పిలుస్తారు. మంగళవారం వచ్చేసి మనసులో ఉన్నటువంటి కోరికల గురించి మంగళవారం చేస్తారు. అలాగే లక్ష్మీదేవిగా అమ్మవారిని శుక్రవారం కొలిచి చాలా విశేషంగా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు భక్తులు. అయితే అమ్మవారు ఎలా వెలిసింది అంటే, కిందున్న అమ్మవారు పార్వతి విగ్రహము 350 సంవత్సరాలు అంటే 400 సంవత్సరాల పైచిలుపు అప్పుడు అమ్మవారిని శిల్పికి మనసులో వచ్చినట్టుగా అంటే స్వప్నంలో వచ్చినట్టుగా చెక్కినట్టుగా మనకి చెప్పబడింది. అలాగే దొంగలు వెళ్ళబడుతూ ఉంటే అమ్మవారు వెనక్కి తిరిగి చూసిందంట. ఆ చూసేసరికి అమ్మవారు అలాగే మనకి దర్శనం ఇస్తుంది. అలాగే పైన అమ్మవారు ఎలా అంటే, ఇక్కడ తుల్జాపూర్ నుంచి మన బాగ్లింగంపల్లి కాచిగూడ దగ్గర బాగ్లింగంపల్లి తీసుకెళ్తున్నారు ప్రతిష్ఠించడానికి. అయితే రాత్రి వేళ అయింది కాబట్టి ఇక నిద్రిద్దామని చెప్పేసి అమ్మవారిని ఇక్కడ ఆపి నిద్రించి మళ్ళీ పొద్దున్నేసి తీసుకెళ్దాము అనే ఆలోచన ఉండే. అప్పుడు అమ్మవారు ఇక్కడ నుంచి కదలకపోయేసరికి నన్ను ఇక్కడనే ప్రతిష్ఠించండి అని చెప్పేసి అక్కడ ఒకరికి స్వప్నంలో రావడం జరిగింది. అందులో అమ్మవారు ఇక్కడ ఉండి అమ్మవారు అందరికీ కూడా దర్శనం ఇస్తుంది. అంటే తుల్జాభవానిగా అందరికీ దర్శనం ఇస్తూ ఉంది. అప్పటి కాలంలో గుడి కట్టిన వాళ్ళు తారాబాయి, చంద్రబాయి అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండే. అప్పుడు రాళ్ళని ఇద్దరు అక్కా చెల్లెలు. అందుకోసమని ఇక్కడ తారానగర్, ఇక్కడ చందానగర్ అని ఏర్పడ్డది. అలాగే అమ్మవారు ఉంది, అయ్యవారు కావాలి అని చెప్పేసి, శివకేశవుడు కూడా ఉండాలని చెప్పేసి ఈశాన్య భాగంలో బయట అంటే వేరేగా శివుడు అలాగే వేణుగోపాల స్వామి కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడ ఆంజనేయ స్వామి నవగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అక్కడ అమ్మవారే కాదు అయ్యవారు కూడా ఉండాలని చెప్పేసి అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది. అంటే దేవాలయం డెవలప్ కోసం అని చెప్పేసి కొంత భూమిని కూడా కేటాయించడం జరిగింది. అంటే దేవాలయం మామూలుగా డెవలప్ కాదు కదా, ఉంటేనే మనకు డెవలప్ చేయొచ్చు అనే విధంగా వాళ్ళు కేటాయించడం జరిగింది. అట్లా 350 సంవత్సరాలు గడిచింది. అయితే ఇప్పటికీ అందరికీ నమ్మకం ఏంటి అంటే, మంగళవారం నాడు మనస్సంకల్ప సిద్ధి జరుగుతుంది. ఇక్కడ మనం మనసులో ఉన్నటువంటి సంకల్పం అమ్మవారికి చెప్తే ఖచ్చితంగా చేస్తుంది అనే నమ్మకము ఇక్కడ అమ్మవారిది. అయితే ఇక్కడ మంగళవారం 9 మంగళవారాలు చేస్తారు. ఇక్కడ 9 మంగళవారాల్లో మొదటి మంగళవారము అమ్మవారికి ముడుపు కట్టి మీ మనసులో ఉన్న సంకల్పంతో 9 ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టి, తర్వాత 8 మంగళవారం కూడా 8 మంగళవారాలు ప్రదక్షిణాలు చేయాలి. తద్వారా మనసులో ఉన్న సంకల్పము నెరవేరుతుంది. అంటే మనసులో ఉన్న సంకల్పం నెరవేరుతుంది అమ్మవారికి మొక్కుతేనే కాదు, మనము కూడా ప్రయత్నం చేస్తేనే అది జరుగుతుంది అనేది ఇక్కడ ఒక నమ్మకం. అలాగే మహాలక్ష్మీదేవి అమ్మవారిగా శుక్రవారం కొలుస్తారు. శుక్రవారము చాలా బయట నుంచి అంటే మన తారానగర్ సమీపంలో ఉన్నటువంటి గచ్చిబౌలి కానీ, మళ్ళీ పటంచెరు కానీ, అలాగే బయట సంగారెడ్డి కానీ, సికింద్రాబాదే కానీ, మేడ్చల్ కానీ అక్కడి నుంచి చాలా దూరం నుంచి కూడా మనకి భక్తులు రావడం జరుగుతుంది. మరి దర్శించుకొని వాళ్ళ యొక్క విశేష సంకల్పము నెరవేర్చుకోవడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా మనము ఈ దేవాలయంలో సంకష్టర చతుర్థి అని చేస్తుండడం జరుగుతుంది.
ఇక్కడ చెట్టుకు వెలిసినటువంటి గణపతికి విశేషంగా సంకష్టహర చతుర్థి రోజు అంటే పౌర్ణమి తర్వాత 3వ రోజు కానీ 4వ రోజు కానీ సంకష్టహర చతుర్థి వస్తుంది. ఆ సమయంలో సాయంకాలంలో గణనాథుడికి విశేషంగా అభిషేకం చేసుకొని మనస్సంకల్పము నెరవేర్చుకున్నారు భక్తులు. అదే ఈ రాబోయే సంకష్టహర చతుర్థికి మీరందరూ కూడా ఆహ్వానం తెలుపుతున్నాము. వచ్చి విశేషంగా సంకల్పం చేసుకొని అమ్మవారి అలాగే గణపతి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందగలరు. అయితే ప్రతి శుక్రవారం మంగళవారం సాయంత్రము 6:20 నుండి 7:30 వరకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుంది దేవాలయంలో. అంటే ఈ యొక్క చుట్టుపక్కల దేవాలయాల్లో ఇక్కడ జరిగినటువంటి విధంగా మనం ఇక్కడ పారాయణం చేయడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల కిందట శ్రావణ మాసంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం జరిగింది. అంటే 1000 మందితో లలితా సహస్రనామం పారాయణం జరిగింది. అప్పటి నుంచి ఒకటి గ్రూప్ ఏర్పడ్డది. అంటే శ్రీ దుర్గా భవాని దేవాలయం పారాయణ గ్రూప్ అని ఒకటి ఏర్పడ్డది. వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం శుక్రవారం వచ్చేసి అందరూ కూడా లలితా సహస్ర పారాయణము జరుగుతున్నది. ఇటువంటి మహత్తర కార్యక్రమాలు గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా గత విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మాస ప్రకారంగా పౌర్ణమి రోజు ఇప్పుడు జ్యేష్ఠ మాసం ఉంది, అలాగే ఆషాఢం ఉంది. ఇవన్నీ కూడా మనం చూసుకొని జ్యేష్ఠ మాసంలో ఏది చేస్తే మంచిది, అలాగే ఆషాఢ మాసంలో ఏది చేస్తే మంచిది అని తెలుసుకొని సిద్ధాంతుల వారిచే అలాగే పెద్దలచే అవన్నీ తెలుసుకొని మనము పౌర్ణమి రోజు విశేషంగా హవనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటువంటి మహత్తర కార్యక్రమాలు అట్లాగే ప్రతి సంవత్సరము ఇలాగే జరుగుతున్నారని కూడా అమ్మవారిని కోరుతూ, అలాగే ఇది దేవాదాయ ధర్మదాయ శాఖ సంబంధించినటువంటి దేవస్థానం అర్చకులు ప్రణీత్ కుమార్ శర్మ, మాడుగుల ప్రణీత్ కుమార్ శర్మ. ఇటువంటి దేవాలయంకు అందరూ విచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందగలరు.